మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్లలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పాల్కొండ బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 5 మంది మరణించడంతో పాటు మరికొంతమంది గాయపడడంతో ఎమ్మెల్యే అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. రవాణా శాఖ, పోలీసు శాఖ, మున్సిపల్ శాఖ, R&B శాఖ సమన్వయంతో ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసుకుని భద్రతా చర్యలపై సమీక్షించాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీ కోస్గి వెళ్లే బైపాస్ రోడ్డు కూడా ప్రమాదాలకు నిలయంగా మారిందని, ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. పట్టణంలో సీసీ కెమెరాలు, స్పీడ్ గన్స్తో మరింత నిఘాను పెంచాలన్నారు. అవసరమైన జంక్షన్లలో ఏర్పాటు చేయడంతో పాటు స్పీడ్ బ్రేకర్లను వేయాలని, అదే పనిగా అతివేగంతో వాహనాలు నడిపే యువతను గుర్తించి శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత కొన్ని రోజుల్లో కొత్త రోడ్లు ఏదైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో, ఇక్కడ కోయిల్కొండ క్రాస్ రోడ్స్ దగ్గర కావచ్చు, తర్వాత గతంలోనే కంప్లీట్ అయిన బైపాస్ రోడ్ లో కావచ్చు, వరుసగా ఓవర్ స్పీడ్ తోటి ప్రమాదాలు జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది, గాయాల పాలవడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా చాలా చోట్ల అన్ఆథరైజ్డ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. దాని వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ట్రాన్స్పోర్ట్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్టీఓ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, మన కార్పొరేషన్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ముడా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు అందరం కలిసి కూర్చొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని, ఈ గతంలో ప్రమాదాలకు జరగాల కారణాలు, భవిష్యత్తులో వాటిని నివారించడానికి ఏం చర్యలు మనం తీసుకోవాలా అని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీటింగ్లో అనేక సూచనలు కూడా వచ్చినాయి. దాంట్లో తక్షణం ఇప్పుడు మనకు పాల్కొండ బైపాస్ రోడ్ కావచ్చు, అలాగే భూత్పూర్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్స్ కావచ్చు, కొత్తగా నిర్మాణమైన హన్వాడ నుంచి మన పాలమూరు యూనివర్సిటీ వరకు ఏదైతే రోడ్ వేసారో కొత్త రోడ్డు, అక్కడ కావచ్చు, ఎక్కడ బ్రేక్స్ లేకుండా విపరీతమైన స్పీడ్ తోటి వాహనాలు వస్తున్నాయి. అలాగే మధ్యలో కాలనీస్ నుంచి రోడ్లు హైవే పైకి వస్తా ఉన్నాయి. కాబట్టి మొత్తం కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ మనము ఎంట్రీస్ క్లోజ్ చేయాలి, ఎక్కడ మనం స్పీడ్ బ్రేకర్స్ వేసుకోవాలా, రంబ్లింగ్ స్ట్రిప్స్ వేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక డాటా తీసుకొని రావడం జరిగింది. అలాగే పట్టణంలో కూడా ఎక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతా ఉంది, ఎక్కడ ఓపెనింగ్స్ క్లోజ్ చేస్తే మనకు ట్రాఫిక్ లో ఈజీ అవుతుంది అనేది కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ గా ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగకుండా కొద్దిగా మనం టెస్ట్ చేసుకుంటూ ఎక్కడ మనం క్లోజ్ చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగదో వాటిని జాగ్రత్తగా గమనించి చేయాలని చెప్పి నేను అధికారులకు సూచించిన. పట్టణంలోకి ఎంటర్ అయ్యే ప్రతి వాహనము ఎంత స్పీడ్ లిమిట్ తోటి పట్టణంలో ఉన్నంత సేపు ఎంత స్పీడ్ లిమిట్ ఉండాలి అనేది కూడా స్పష్టంగా వాహనదారులకు, ముఖ్యంగా డ్రైవర్స్ కు తెలిసే విధంగా, వాహనాన్ని నడిపే వారికి తెలిసే విధంగా సైన్ బోర్డ్స్ గాని, కాషన్ బోర్డ్స్ గాని పెట్టించాలని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన అంశం. హెల్మెట్ పెట్టుకోవడం కాడి నుంచి వాహనాలను ఎట్లా డ్రైవ్ చేయాలా, పిలియన్ రైడింగ్ కూడా పరిమితికి మించి చేయకుండా, ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా ఎక్కువ స్పీడ్ తోటి రాకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడికక్కడ సూచనలు ఇచ్చి వాళ్ళకు కాంటాక్ట్లకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అది చేరవేసే ప్రయత్నం చేయాలా. కాబట్టి 4 స్పీడ్ గన్లు ఖచ్చితంగా కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలా. మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని కూడా స్పీడ్ గన్ కోసం ఆలోచన చేయమని చెప్తున్నాం. ముడా చైర్మన్, ముడా నిధుల నుంచి కూడా స్పీడ్ గన్ ఏమని చెప్తా ఉన్నాం. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందో ఆలోచన చేసి ఆ పని కూడా చేయాలని చెప్పి నేను సూచించడం జరిగింది. 700-750 సీసీ కెమెరాలను మనం ఏర్పాటు చేసుకుంటే ఇంచుమించు పట్టణం అంతా కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 వీలర్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించే బయటికి రావాలి, లేకుంటే ఫైన్ పడుతుంది అన్న విషయం కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి దీంట్లో ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని అవేర్నెస్ తో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి సూచించడం జరిగింది. బార్స్, హోటల్స్ దగ్గర టైం ప్రకారం క్లోజ్ చేయాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఈవెంట్ కూడా అక్కడ 12 o'clock బర్త్డే పార్టీ చేసుకొని వచ్చారు. సో 12 o'clock వరకు హోటల్స్ ఎందుకు ఓపెన్ ఉన్నాయి? యాజ్ పర్ రూల్ అవి ఉండకూడదు. డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు పెట్రోలింగ్ లో వెళ్ళి మీరు క్లోజ్ చేయండి అని చెప్పాలి. వాళ్ళందరినీ కూడా పిలిచి
స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే వయోలేటర్స్ ఉంటారో. నగర పౌరుల భద్రత మీద మనం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు.